అడ్వెంచరస్ యూత్ ఏదైనా బైక్ కొనాలని ఆలోచించినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే పేరు రాయల్ ఎన్ఫీల్డ్. అదే మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళు ప్రెస్టేజ్ సింపుల్గా ఏదైనా బైక్ కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే పేరు అగైన్ రాయల్ ఎన్ఫీల్డ్. అదే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ విషయంకి వచ్చినట్టయితే బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్ స్టాక్స్ ఏమైనా మన ఇండియాలో లాస్ట్ 10-20 years కానీ చూసినప్పుడు అగైన్ అక్కడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఒక పేరెంట్ కంపెనీ ఏషియర్ మోటార్స్ గుర్తొస్తుంది. కానీ మీకు తెలుసా, అక్రాస్ ఏజ్ గ్రూప్స్ లోని మోస్ట్ డిజైరబుల్ బైక్ గా రిజిస్టర్ అయిపోయిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఇంత సేల్స్ చూసిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో, ఒక టైంలో అస్సలు సేల్స్ లేక ప్రొడక్షన్ కూడా ఆపేసి, అంటే లాసెస్ చూసి ప్రొడక్షన్ కూడా ఆపేద్దామని డిసైడ్ అయిపోయిన బ్రాండ్ అని. అలాంటి లాస్ మేకింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు మన కంట్రీలోనే మోస్ట్ సోల్డ్ ప్రీమియం బైక్ గా ఎలా ఎదిగిందో ఆ బిజినెస్ కేస్ స్టడీని మన ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఇది. ఈ కేస్ స్టడీలోని మనకి చాలా విషయాలు నేర్చుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. Let's start today's video. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ పేరేంటో మీకు తెలుసా అని నేను అడిగాను అనుకోండి, మీలో చాలా మంది నుంచి వచ్చే ఆన్సర్, సార్ ఇది ఎవరికి తెలియదు, ఏషియర్ మోటార్స్ కదా అంటారు. బట్ ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఆ కంపెనీ పేరు ఏషియర్ మోటార్స్ కాదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో 1948లో మన్మోహన్ లాల్ గారు మన దేశంలో ఉన్న రైతులకి ఇంపోర్టెడ్ ట్రాక్టర్స్ ని అందించినట్టయితే ఫార్మింగ్ ఇంకొంచెం ఈజీగా చేయగలరన్న ఉద్దేశంతో ఇంపోర్టెడ్ ట్రాక్టర్స్ ని మన ఇండియాకి తీసుకొచ్చి సేల్ చేయడం కోసం అని గుడ్ ఎర్త్ అనే కంపెనీని ఫామ్ చేసి, ఈ కంపెనీ ద్వారా వేరియస్ ఇంటర్నేషనల్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి ట్రాక్టర్స్ ని ఇంపోర్ట్ చేసుకుని మన ఇండియాలో రైతులకి సేల్ చేస్తూ ఉండేవారు. ఈ 1948 నుంచి 1958 వరకు, అంటే ఒక 10 సంవత్సరాల టైంలోని 1500 ట్రాక్టర్స్ ని వేరియస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆయన మన కంట్రీలో సేల్ చేస్తూ ఉండేవారు. దాని తర్వాత 1958లోని మన్మోహన్ లాల్ గారికి మన ఇండియాలోనే ఎందుకు ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అండ్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసినట్టయితే ఇంకొంచెం తక్కువ కాస్ట్కి ట్రాక్టర్స్ ని రైతులకు అందించవచ్చు కదా అని వచ్చిన ఐడియాతోని జర్మన్ బేస్డ్ కంపెనీ అయిన ఏషియర్ అనే ఒక కంపెనీతోని పార్ట్నర్షిప్ చేసుకుని మన ఇండియాలోని ఏషియర్ ట్రాక్టర్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఫామ్ చేసి మన దేశంలోనే ట్రాక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 1 year 1959లోని కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అనే ట్రాక్టర్ ని లాంచ్ చేశారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ లో జర్మన్ బేస్డ్ ఏషియర్ కంపెనీ దగ్గర 50% షేర్ హోల్డింగ్ ఉన్నట్టయితే ఇంకో 50% గుడ్ ఎర్త్ దగ్గర ఉండేది. బట్ కొన్నాళ్ళ తర్వాత జర్మన్ బేస్డ్ ఏషియర్ కంపెనీ దగ్గర నుంచి మన్మోహన్ లాల్ గారు వాళ్ళ 50% షేర్ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా కొనుగోలు చేసి ఇది 100% ఇండియన్ కంపెనీగా మారింది. అండ్ ఈ కంపెనీ యొక్క పేరు ఏషియర్ ట్రాక్టర్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఏషియర్ ట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ గా మార్చారు. అక్కడి నుంచి నెక్స్ట్ 23 సంవత్సరాలు మన్మోహన్ లాల్ గారు ఈ కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. బట్ ఇయర్ 1982లో నెక్స్ట్ జనరేషన్ మన్మోహన్ లాల్ గారి కొడుకైన విక్రమ్ లాల్ గారు బిజినెస్ లో ఎంటర్ అయ్యారు. విక్రమ్ లాల్ గారు బిజినెస్ లో ఎంటర్ అయ్యి తన CEO రోల్ టేకప్ చేసిన తర్వాత ఈ కంపెనీ నెక్స్ట్ లెవెల్ కి ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఆయన ఓన్లీ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఆటోమొబైల్ సెక్టర్ లో మిగిలిన అదర్ సెగ్మెంట్స్ మీద కూడా ఫోకస్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ కంపెనీ యొక్క పేరుని ఏషియర్ ట్రాక్టర్స్ గా ఉన్నట్టయితే మిగిలిన అదర్ సెక్టర్స్ మీద ఫోకస్ చేయలేరు కదా, అందుకని ఏషియర్ ట్రాక్టర్స్ నుంచి ఏషియర్ మోటార్స్ లిమిటెడ్ గా పేరును మార్చారు. ఈ కంపెనీ పేరును చేంజ్ చేసిన తర్వాత మిత్సుబిషి, ఈ కంపెనీ పేరు మీరు వినే ఉంటారు కదా, చాలా పాపులర్ బ్రాండ్ ఇది. ఈ కంపెనీతో టై అయిపోయి ఆటోమొబైల్ సెక్టర్ లో మిగిలిన అదర్ సెగ్మెంట్స్ లో ఉన్న వెహికల్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఓన్లీ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ గా మాత్రమే తెలిసిన ఏషియర్ మోటార్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయ్యేసరికి వీళ్ళు చాలా మంచి సేల్స్ చూసి చాలా మంచి ప్రాఫిట్స్ ని కూడా ఎర్న్ చేశారు. దీనికి మేజర్ కారణం DCM మోడల్ వెహికల్స్. అప్పటి వరకు కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో లారీస్ మీకు గుర్తుండి ఉంటాయి, ఓల్డ్ టైప్ లారీస్ ఉండేవి కదా, ఆ లారీస్ మాత్రమే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో యూజ్ చేస్తుంటారు. ఈ DCM మోడల్ వెహికల్స్ లాంచ్ చేసేసరికి ఈజ్ ఆఫ్ యూజ్ వల్ల చాలా మంచి యాక్సెప్టెన్స్ వచ్చేసరికి ఈ సెగ్మెంట్ లో వీళ్ళు మార్కెట్ లీడర్ గా ఎదిగారు. ఈ సెగ్మెంట్ లో సక్సెస్ చూసిన తర్వాత విక్రమ్ లాల్ గారికి వచ్చిన నెక్స్ట్ ఐడియా మోటార్ సైకిల్ బిజినెస్. ఈ మోటార్ సైకిల్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయితే బాగుంటది కదా అనిపించి కొత్త బ్రాండ్ ని లాంచ్ చేసే బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఏమైనా కొందామని చూసినప్పుడు బ్రిటిష్ కంపెనీ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ బిజినెస్ ని సేల్ చేద్దామని చూస్తుందని తెలిసేసరికి ఆ కంపెనీని కొనేశారు. బట్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ని కొన్న తర్వాత విక్రమ్ లాల్ గారు ఈ బిజినెస్ ని లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ గా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారా అంటే నో. అండ్ ఇన్ఫాక్ట్ ఈ డెసిషన్ ఏషియర్ మోటార్స్ యొక్క డౌన్ ఫాల్ కి రీజన్ అయింది. అదెలాగా అని మీరు అడిగినట్టయితే అది తెలియాలంటే మనం ఇంగ్లాండ్ వెళ్ళాలి. ఇయర్ 1914లో స్టార్ట్ అయిన వరల్డ్ వార్ 1కి కొన్ని సంవత్సరాల ముందు, అంటే ఇయర్ 1892లో ఆల్బర్ట్ ఎడీ అండ్ రాబర్ట్ స్మిత్ అనే ఇద్దరు వ్యక్తులు ఇంగ్లాండ్ లో ఎడీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ని గన్స్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం స్టార్ట్ చేశారు.
ఇయర్ 1896 అంటే అక్కడి నుంచి 4 సంవత్సరాల తర్వాత ది న్యూ ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీ అనే సబ్సిడీ కంపెనీని వీళ్ళు మోటార్ సైకిల్స్ అండ్ వాటి యొక్క స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసమని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి 5 సంవత్సరాల తర్వాత ఇయర్ 1901లో మినర్వా కంపెనీ ప్రొడ్యూస్ చేసే మోటార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళ బైసైకిల్స్ కి ఫిక్స్ చేసి న్యూ ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ మోటార్ సైకిల్ ప్రొడ్యూస్ చేసింది. ఇయర్ 1903లో ఈ కంపెనీ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసింది. అన్ఫార్చునేట్ గా కొన్ని ఇయర్స్ తర్వాత హెవీ లాసెస్ ఇన్కార్పొరేట్ చేయడం వల్ల వీళ్ళు కార్స్ బిజినెస్ ని షట్ డౌన్ చేశారు అండ్ లేటర్ ఈ కంపెనీ నేమ్ ని కూడా రాయల్ ఎన్ఫీల్డ్ గా మార్చేశారు. అండ్ వీళ్ళు ఈ మోటార్ సైకిల్స్ ని 1903 నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేయడం స్టార్ట్ చేసినా కూడా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ పాపులర్ అయింది ప్రపంచ యుద్ధం టైంలో. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 టైమ్స్ లో రష్యన్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్లు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని ఎక్కువగా యూజ్ చేయడంతో ప్రపంచం మొత్తంలోని ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ కి చాలా మంచి క్రేజ్ ఏర్పడింది. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మన ఇండియన్ ఎంట్రీ గురించి మాట్లాడుకోవాలంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించే టైంలో వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఈ బైక్స్ ని ఇంపోర్ట్ చేసుకునేవారు. బట్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇయర్ 1949లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మన ఇండియాలో డైరెక్ట్ గా బిజినెస్ ని ప్రారంభించింది. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 టైంలో బాగా యూజ్ చేశారని మాట్లాడుకున్నాం కదా. ఆ టైంలో వచ్చిన క్రేజ్ ఏదైతే ఉన్నదో ఈ క్రేజ్ వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన ఆర్మీకి, పోలీసెస్ కి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ ని ప్రొవైడ్ చేశారు. బట్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ మన ఇండియాలో డైరెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఇయర్ 1949 నుంచి 1955 వరకు వీళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ సేల్ చేస్తుంటారు. కానీ ఇయర్ 1955లో వీళ్ళు మద్రాస్ మోటార్స్ ఆఫ్ ఇండియా అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుని ఇలా కొన్ని సంవత్సరాలు ఇంగ్లాండ్ నుంచి కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసి సేల్ చేసేవారు. బట్ ఇయర్ 1962లో బైక్స్ ని కంప్లీట్ గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ప్రపంచం మొత్తంలో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కి ఇంత క్రేజ్ ఉన్నా కూడా ఇది లాస్ మేకింగ్ బిజినెస్. ఈ లాస్ మేకింగ్ బిజినెస్ ని ఎక్కువ సంవత్సరాలు రన్ చేయలేకపోవడం వల్ల ఈ పేరెంట్ కంపెనీ వాళ్ళు ఇంగ్లాండ్ లో ఏదైతే కంపెనీ ఉన్నదో ఆ కంపెనీ ఇంగ్లాండ్ లో తన బిజినెస్ ని ఆపేసింది. ఇంగ్లాండ్ లో బిజినెస్ ఆపేసినా కూడా మన ఇండియాలో ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతుండే. కొన్ని సంవత్సరాలు అలా కంటిన్యూ చేసిన తర్వాత ఇయర్ 1994లో ఈ లాస్ మేకింగ్ బిజినెస్ ని ఫర్దర్ గా కంటిన్యూ చేయలేక ఏషియర్ మోటార్స్ కి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ని అమ్మేశారు. దీంతో బుల్లెట్ ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు ఏలిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఏషియర్ మోటార్స్ చేతికొచ్చింది. అప్పటికే హ్యూజ్ లాసెస్ చూసిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఇంపాక్ట్ ఎంటైర్ ఏషియర్ మోటార్స్ ఒక కంపెనీ మీద పడింది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ లో లాసెస్ చూస్తున్నా కూడా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ప్రొడక్షన్ ని విక్రమ్ లాల్ గారు ఆపకుండా కంటిన్యూస్ గా 5 years అలాగే లాస్ మేకింగ్ కంపెనీని రన్ చేశారు. ఇలా రన్ చేసిన తర్వాత ఇయర్ 2000లోని నియర్లీ 20 crores లాస్ బుక్ చేసేసరికి వాళ్ళ కంపెనీ యొక్క బోర్డు మెంబర్స్ అందరూ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ప్రొడక్షన్ ఆపేయాలని డిసైడ్ అయ్యారు. ఇలా ఇయర్ 2000లోనే క్లోజ్ అయిపోవాల్సిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ఇప్పుడు మన ఇండియన్ ప్రీమియం 2-wheeler సెగ్మెంట్ లో మార్కెట్ లీడర్ గా ఎలా ఎదిగింది. ఈ జర్నీని తెలుసుకునే ముందు మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ స్టాక్ ఛానల్ కి వచ్చినట్టయితే ఇలాంటి బిజినెస్ జర్నీస్, బుక్ సమ్మరీస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక బిజినెస్ జర్నీని మీతో ఏదైతే షేర్ చేయడానికి ఎఫర్ట్ పెట్టామో ఎఫర్ట్ వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు నచ్చినట్టయితే వీడియోని అప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నౌ హియర్ కమ్స్ సిద్ధార్థ్ లాల్. సిద్ధార్థ్ లాల్ విక్రమ్ లాల్ గారి కొడుకు అండ్ మదన్ మోహన్ లాల్ గారి మనవడు. సిద్ధార్థ్ లాల్ గారికి బైక్స్ మీద ఉన్న ప్యాషన్ అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో దాని మీద ఉన్న నమ్మకంతో ఈ బ్రాండ్ ని రివైవ్ చేయొచ్చని చాలా గట్టిగా నమ్మారు. కాకపోతే సిద్ధార్థ్ లాల్ గారు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ని క్లోజ్ చేద్దాం బోర్డు ఎప్పుడైతే డిసైడ్ ఈ డిస్కషన్స్ నడుస్తున్నాయో ఆ టైంలో ఏషియర్ మోటార్స్ లో ఆయన సేల్స్, మార్కెటింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ రోల్ చూస్తూ ఉండేవారు. ఈ రోల్ లో ఉన్నట్టయితే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ని క్లోజ్ అవ్వకుండా ఆపడం కష్టం అని డిసైడ్ అయ్యి ఆయన సిఓఓగా ఏషియర్ మోటార్స్ కి ఛార్జ్ తీసుకున్నారు. ఆయన సిఓఓగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ చేసిన పని ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ని క్లోజ్ చేయనివ్వకుండా బోర్డు మెంబర్స్ ని ఒప్పించడం. బోర్డు మెంబర్స్ ని ఆయన రిక్వెస్ట్ చేశారు, నేను ఈ బిజినెస్ ని రివైవ్ చేయగలను, నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది అని ఆయన బోర్డు మెంబర్స్ ని కొంచెం టైం అడిగారు. దీంతో బోర్డు మెంబర్స్ ఆయనకి కొంచెం టైం అయితే ఇచ్చారు ఈ బిజినెస్ ని కంటిన్యూ చేయడానికి. సో ఎప్పుడైతే బోర్డు మెంబర్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆయన వెంటనే యాక్షన్ ప్లాన్స్ రెడీ చేశారు. ఏషియర్ మోటార్స్ లోని రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ని బాగా గ్రో చేయడం కోసమని ఆయన గ్రౌండ్ వర్క్ అండ్ అలాగే వేరియస్ రివైవల్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన అప్పుడు ఏదైతే ఎంటైర్ బోర్డు యొక్క డెసిషన్ కి ఆపోజిట్ గా నిలబెట్టి తీసుకున్న డెసిషన్ యొక్క రిజల్టే ఏషియర్ మోటార్స్ యొక్క షేర్ హోల్డర్స్ ని కోటీశ్వరులు చేసింది. ఇయర్ 2000 టైంలో ఏషియర్ మోటార్స్ యొక్క ఈచ్ షేర్ ₹3 ట్రేడ్ అవుతున్నట్టయితే ఈ రోజు అప్రాక్సిమేట్లీ ₹3,500 ట్రేడ్ అవుతుంది. అంటే ఆ టైంలో ఎవరైనా ₹10,000 వర్త్ ఏషియర్ మోటార్ షేర్స్ ని హోల్డ్ చేసినట్టయితే ఈ రోజు అక్షరాల దాని యొక్క వాల్యూ ₹1,15,00,000 పైన. కానీ ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ రావాలి,
హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఒక సింగిల్ పర్సన్ అంటే ఎంటైర్ టీమ్ చేయలేని పని ఒక సింగిల్ పర్సన్ ఎలా చేయగలిగారు? అండ్ చాలా సంవత్సరాల నుంచి లాసెస్ డెలివర్ చేసిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ని కొంత పీరియడ్ లోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్ గా ఎలా మార్చారు? ఈ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వినండి. టఫ్ డెసిషన్స్ లెడ్ టు సక్సెస్ ఆఫ్ సిద్ధార్థ్. ఏషియర్ మోటార్స్ మనకు తెలిసిన కమర్షియల్ వెహికల్స్, టూ వీలర్ బిజినెస్ మాత్రమే కాకుండా అప్పట్లోని కాంపోనెంట్స్, బస్సెస్, ట్రాక్టర్స్, కన్సల్టెన్సీ, ఫుట్వేర్, గార్మెంట్స్ ఇలాంటి వేరియస్ బిజినెస్ చేస్తూ ఉండేది. ఈ బిజినెస్ లో ఏ బిజినెస్ లో కూడా వీళ్ళు మార్కెట్ లీడర్ గా ఉండేవారు కాదు. అండ్ ఆ బిజినెసెస్ లోని కొన్ని సెగ్మెంట్స్ నుంచి లాసెస్ చూస్తుంటారు. ఇలా 15 సెగ్మెంట్స్ లో వీళ్ళ ఆపరేషన్స్ ఏవైతున్నాయో వాటిని అన్నింటిని కట్ చేసి ఓన్లీ 2 బిజినెస్ల మీద మాత్రమే ఫోకస్ చేసి ఆ బిజినెసెస్ లోని మార్కెట్ లీడర్ గా ఎదగడం బెస్ట్ స్ట్రాటజీ అని సిద్ధార్థ్ నమ్మారు. దీంతో ఆయన ఒక్కొక్క బిజినెస్ ని సేల్ చేయడానికి బోర్డ్ ని కన్విన్స్ చేస్తూ వచ్చారు. చివరికి ఆయన తాతగారు మొదలుపెట్టిన ట్రాక్టర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా సేల్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ట్రాక్టర్ బిజినెస్ ని సేల్ చేయాలని డిసైడ్ అయినప్పుడు మాత్రం బోర్డ్ తో చాలా ఫైట్ నడిచిందని చెప్తారు. బట్ హీ బిలీవ్డ్ ఇన్ హిస్ డెసిషన్. ఆ 2 బిజినెస్ ని వాళ్ళ సెగ్మెంట్ లో మార్కెట్ లీడర్ గా గ్రో చేయడానికి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో ముందుగా మెడికోర్ రేంజ్ లో ఉన్న ఏషియర్ మోటార్ ట్రక్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇండియాలోనే బెస్ట్ ఇన్ క్లాస్ గ్రో చేయడం కోసం 2008 లో వోల్వో కంపెనీతోని జాయింట్ వెంచర్ ఫామ్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ లో భాగంగా ఆ సెగ్మెంట్స్ లో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ తోని బస్సెస్ అండ్ ట్రక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. దాని యొక్క రిజల్ట్ ఏషియర్ మోటార్స్ యొక్క ట్రక్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇండియాలోనే ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేయర్స్ లోని 3rd పొజిషన్ లోకి అయితే రీచ్ అయింది. అండ్ సెకండ్ బిజినెస్ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ విషయం వచ్చినట్లయితే ఈ బిజినెస్ ని రివైవ్ చేయడానికి ముందు సిద్ధార్థ్ లాల్ గారు చేసిన పని ఏంటంటే ఆయన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ మీద థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మన ఇండియాలోని ఆయన ట్రావెల్ చేసి ఆ ట్రావెలింగ్ లోని ఆయన ఫేస్ చేసిన ఇబ్బందులు ఏవైతున్నాయి, ఈ బైక్ లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ని ఆయన కరెక్ట్ చేస్తూ వచ్చారు. ఈ ప్రాసెస్ లోని తనకు మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉన్నదో అది చాలా వరకు హెల్ప్ఫుల్ అయింది. సిద్ధార్థ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని వాటి వింటేజ్ లుక్ పోనివ్వకుండా, ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ వింటేజ్ లుక్ చాలా ఫేమస్ కదా, ఆ వింటేజ్ లుక్ ని ఏ మాత్రం పోనివ్వకుండా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏవైతే వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. వీటితో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం వేరియస్ బ్రాండ్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయి మన కంట్రీలోని చాలా బ్రాండ్ అవుట్లెట్స్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొన్ని పర్ఫార్మెన్స్ అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ ఇష్యూస్ ని సాల్వ్ చేసిన తర్వాత ఆయన ఇండియాలో అఫోర్డబుల్ బైక్ సీజన్ రన్ అవుతున్న టైంలోని సిద్ధార్థ్ తీసుకున్న బోల్డ్ స్టెప్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని ఎక్స్పెన్సివ్ అండ్ పవర్ఫుల్ బైక్ సెగ్మెంట్ లో లాంచ్ చేయడం. అప్పటి వరకు బైక్స్ ని కన్స్యూమర్స్ వాళ్ళ అవసరాలకు మాత్రమే కొంటూ ఉండేవారు. బట్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ని ప్రీమియం రేంజ్ లో లాంచ్ చేసేసరికి వాళ్ళు ప్రెస్టీజియస్ అసెట్ కింద కొనడం స్టార్ట్ చేశారు. మనం చాలా సార్లు వినే ఉంటాం, చాలా ఊర్లోని కొత్తగా పెళ్ళైనప్పుడు అల్లుడికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని ప్రెస్టీజ్ సింబల్ గా గిఫ్ట్ గా ఇస్తూ ఉండేవారు. ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ ని ప్రెస్టీజ్ సింబల్ గా కొనడం ప్రారంభించేసరికి ఏషియర్ మోటార్స్ యొక్క ప్రాఫిటబిలిటీలోని చేంజెస్ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని ఒక పవర్ఫుల్ అండ్ అడ్వెంచరస్ బైక్స్ గా పాపులరైజ్ చేయడం కోసం అని ఎన్నో ఆఫ్ రోడ్ ర్యాలీస్ అండ్ అలాగే ఈవెంట్స్ అండ్ అడ్వెంచరస్ రైడ్స్ ని స్పాన్సర్ చేయడం, కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రైడ్ క్లబ్స్ ఏవైతే ఉంటాయి, ఈ రైడ్ క్లబ్స్ వల్ల ఈ మార్కెటింగ్ ఎంతో హెల్ప్ అయింది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ప్రొడక్ట్ క్వాలిటీ, బ్రాండ్ వాల్యూ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేయడం వల్ల సేల్స్ లో చాలా అమేజింగ్ గ్రోత్ చాలా తక్కువ పీరియడ్ లోనే ఏషియర్ మోటార్స్ చూసింది. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ ఎంతలా గ్రో అయిందంటే 2014 వచ్చేసరికి ఏషియర్ మోటార్స్ యొక్క ఎంటైర్ ప్రాఫిట్స్ లో 80% ప్రాఫిట్స్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మాత్రమే వస్తుండేది. అండ్ 2015 లోని ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ బైక్ బ్రాండ్ అండ్ హార్లీ డేవిడ్సన్ ఒక సేల్స్ ఏవైతున్నాయో ఆ సేల్స్ ని కూడా రాయల్ ఎన్ఫీల్డ్ క్రాస్ చేసింది. ప్రెసెంట్ మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గురించి మాట్లాడుకోవాలంటే మిడ్ సైజ్ సెగ్మెంట్ లోని 90% మార్కెట్ షేర్ ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ సిద్ధార్థ్ లాల్ అక్కడితో ఆగలేదు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ మన ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచంలో వేరియస్ అదర్ కంట్రీస్ లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ చాలా పాపులర్ బ్రాండ్ కాబట్టి అక్కడ కూడా తీసుకెళ్లాలని ఆయన USA, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి వేరియస్ కంట్రీస్ లోని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని సేల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ప్రపంచంలో 50 పైన దేశాల్లోని ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే తిరుగుతున్నాయి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఏషియర్ మోటార్స్ యొక్క బిజినెస్ జర్నీ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేనైతే పర్సనలీ నెవర్ గివ్ అప్ ఆన్ థింగ్స్ యూ ట్రస్ట్, ఇన్స్టెడ్ వర్క్ స్మార్ట్ టు అచీవ్ దెమ్ అనే లెసన్ ని నాతో తీసుకెళ్తున్నాను. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఏషియర్ మోటార్స్ యొక్క జర్నీ నుంచి మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క బిజినెస్ జర్నీని మీకు షేర్ చేయడానికి మేము ఏదైతే ఎఫర్ట్ పెట్టామో ఆ ఎఫర్ట్ హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్ స్టాక్ ఛానల్ వచ్చే ఇలాంటి బిజినెస్ జర్నీస్ అండ్ అలాగే బుక్ సమ్మరీస్ లాంటి వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ టాక్స్ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ మిస్ అయినట్టయితే ఇక్కడ ఎండ్ కార్డ్ లో ఉంటే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై.